అమర వీరులకు జోహార్, అమరులకు జోహార్, విద్యార్థి అమర వీరులకు. నిజంగా తెలంగాణ ఉద్యమం తర్వాత, రాష్ట్ర సాధన తర్వాత ఎన్నో తెలంగాణ ఉద్యమకాండ చేసి ఏర్పడ్డాయి. కానీ నాకు అందరు ఆఫర్ ఇచ్చిండ్రు ఆ ఉద్యమాలు పోవాలా వద్దా అని. అన్న ఒక మాట చెప్పిండు, మా ప్రకాశాల రామగిరి ప్రకాశాల ఒక మాట చెప్పిండు. నిజంగా ఈ తెలంగాణ ఉద్యమంతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఒక మూమెంట్, అది కూడా ఉద్యమం దొరికింది నాకు. అందుకోసం ఇక్కడ ఎక్కువ లేకుండా నార్త్లు ఎక్కువ ఉంటున్నా కాబట్టి అన్న నిన్న సడన్ గా ఫోన్ చేసి హైదరాబాద్ ఉన్నారా లేకపోతే ఢిల్లీ నా ఇక్కడ ఉన్నారా అన్న అంటే, నేను అన్నకి సడన్ గా చెప్పిన, అన్న నీకు ఇక్కడ ఉంటే నిజంగా అందుబాటులో నేను ఉంటాను అని. అయితే తెలంగాణ ఉద్యమంలో కీలకమైంది ఏంటంటే, కోదండరాము గారిని గుర్తుపట్టే ముందు అసలు గన్మెన్ లేరు, పర్సనల్ సెక్యూరిటీ లేదు. ప్రమోద్, ప్రకాష్, అడ్డూరి వెంకట్ అని ముగ్గురం మేము కూడా చెప్తాం. అయితే కోదండరామ్ గారి మిసెస్ కోదండరామ్ గారు మాకు ఆ ఎండలున్నా, మనుగూరులా, కొత్తగూడెంలా, ఏదైతే మంచిర్యాల ఆ ప్రాంతంలో ఉద్యమ సంబంధించిన ఆ యొక్క ఏమంటారు తెలంగాణ స్టీరింగ్ కమిటీ తీసుకున్న ఆ కార్యాచరణకు మేము పనిచేస్తున్న క్రమంలో ఆ టీవీలో చూస్తూ మాకు ఫోన్లు చేసేది. చూడు సార్కు ఉపయోగించి దాపియండి, మందులు ఇవ్వండి, టైం మీద నీళ్ళు ఇవ్వండి అని. నిజంగా అది ఒకసారి తలుచుకుంటే, నిద్ర నుంచి వేరుకొచ్చినప్పుడు నిజంగా తలుచుకుంటే అసలు నిజంగా అదొకటి జరిగిందా, ఇది వాస్తవమేనా అని ఒకసారి చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మిలియన్ మార్చ్లా కోదండరామ్ సార్ తప్ప ఇంకొకటి లేదు. భయంకరమైన మేము అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి, చెప్పులతో కొట్టుకోవడము, వాటర్ బాటిల్తో కొట్టుకోవడము. అసలు కోదండరామ్ సార్ మాత్రం హీరో చేసి కారు మీద కూర్చోబెట్టారు. కారు ముందా మేము ఉన్నాం. అక్కడి నుంచి వాళ్ళ బొల్లారంకు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి అయినా మేము అక్కడికి వెళ్ళాము. అంటే ఆ ఉద్యమము అసలు అది కలనా నిజమా అనిపిస్తుంది నాకు నిజంగానే. కానీ నా పేరు ఆకెకోగు ప్రమోద్ అంటారు. ఇప్పుడు నేను ఉద్యమం ద్వారా మహారాజు ఒక ఉద్యమాన్ని మీదేసుకొని దేశవ్యాప్తంగా తిరుగుతున్నాను. అయితే నేను ఉప్పల్ నాచారం ప్రాంతానికి చెందిన వాడిని. ఉప్పల్లో స్వతంత్రంగా అక్కడ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు, అన్ని పార్టీలు కలిపి. అసలు వాళ్ళకు ఈ తెలంగాణ స్టీరింగ్ కమిటీ ఇచ్చే కార్యాచరణ కానీ, లేకపోతే ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో ఉన్న మేధావులకు కానీ సంబంధాలు లేవు అక్కడ ఉప్పల్లో, అంటే మరి ముఖ్యంగా ఆచార ప్రాంతంలో. అయితే ఇక్కడ కమిటీలు వేస్తున్నారు, కోదండరామ్ గారి నాయకత్వంలో కమిటీలు వేస్తున్నారు. ఆ కమిటీలో కూడా వాళ్ళు ఎవరైనా తీసుకొద్దామంటే వాళ్ళు ఎవరొచ్చే పరిస్థితి లేదు. అప్పుడు శ్రీధర్ సార్ ఉండేవాడు. కోదండరామ్ సార్ తర్వాత కొంతమంది నిజంగా అదృశ్య శక్తులాగా పనిచేసేవాళ్ళు. వాళ్ళు అదృశ్యంగా ఉండి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చి అందరినీ ఏకం చేయడానికి మనకు కూరలో నిజంగా ఉప్పు లేకపోతే ఒప్పంద రుచులకు అన్నట్టు పద్యం ఉన్నది. మా ఉప్పు సుధాకర్ అన్న నిజంగా ఇక్కడ స్వామి గౌడ్ గారికి కానీ, దేవి ప్రసాద్ గారికి కానీ, లేకపోతే కోదండరామ్ సార్ కానీ వీళ్ళందరికీ కోఆర్డినేట్ ఒక అదృశ్య శక్తి ఉండి పనిచేసేవాడు. అదేవిధంగా ఈ రూబీ స్టీవెన్సన్ అని సొంతం అన్న కొడుకు. ఇక తెలంగాణ ఏమంటారు, వడ్డించేటోడు మనోడు ఉంటే ఎక్కడ కూర్చున్నా కానీ మనకు ఏ కుల కూర్చో లేకుండా కానీ తీసి పెడతాం. అటువంటి ఈ ఉద్యమ కార్యాచరణ రచించిన మా రామగిరి ప్రకాశానికి చాలా సంతోషం. మా కొడుకు నర్సింగ్ యాదవ్ ఉన్నాడు కదా, ఎవరు చిరంజీవి అవుట్డోర్ షూటింగ్ పోతే నర్సింగ్ యాదవ్ సుల్తాన్ ఏమంటారు సుల్తాన్బాదారా అలా పనిచేస్తాడు. నేను ఇట్లనే ఏం చేస్తున్నావు పై ఎటు తిరుగుతున్నావు ఏం సంగతి అంటే, అన్న ఏదో షూటింగ్లో అక్కడ ఇక్కడ అంబర్పేట నుంచే మీకు గోల్లాక తెలుసా అనుకుంటా, అంత్యాక్షరి ఉన్నది కదా టీం, ఆ గుండాలు గిండాలు ఉంటారు కదా గోల్లాకనే వాళ్ళంతా. అయితే నేను మా కొడుకు చెప్పిన, నువ్వు ఎటు పోతున్నావు ఏం చేస్తున్నావు ఏంది నీ భవిష్యత్ కార్యాచరణ అని వెళ్ళి ఒకసారి రాబోయి నీకు కుదరరాం సార్. స్టార్టింగ్ అప్పుడు ఎక్కడ ఉన్నదంటే ఆఫీసు ఇప్పుడున్న ఆదర్శ్ నగర్లా, అది కూడా ఎర్రబెల్లి దయాకర్ గారి క్వార్టర్స్ లా ఏమంటే ప్రకాశన అప్పుడప్పుడు స్టార్ట్ అయింది ఉద్యమం. అప్పటికి పొలిటికల్ నుండి పొలిటికల్ పక్క వెళ్ళిపోయింది, ఓన్లీ చేసి రాజకీయ చేసి పక్క వెళ్ళిపోయి ఓన్లీ ఉద్యమం సంబంధించిన కార్యాచరణ కమిటీతో అక్కడ ఉన్నారు. అప్పుడు మా కొడుకు తీసుకొని పోయినా రాబోయి కోదండరామ్ సార్ పరిచయం చేస్తా, అసలు ఈ ఉద్యమం ఏంది ఏం సంగతి అని.
కానీ అప్పట్లో చరిత్ర లేకపోతే మాత్రము మైక్ బట్టి మాట్లాడే పరిస్థితి అయితే లేకుండా నాకు చాలా ఆశ్చర్యం. ఎక్కడైనా మా నాగేష్ పటేల్ అన్న మాట్లాడిండు, అద్భుతంగా మాట్లాడిండు. హిందుస్థాన్ లివర్ మియాపూర్ బస్ బాడీ బిల్డింగ్ దగ్గర దాని ముందర అన్న ఆఫీస్ అది కంపెనీ అక్కడ అన్న పరిచయమైన మాకు అన్న ఎక్కడుంటాడు అంటే అదొకటి అన్నాడు. చాలా ఉద్యమంలో ఆయన చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అదేవిధంగా నిజంగా అడ్డూరి వెంకట్ అందరికంటే నిజంగా ఇప్పుడు ఎవరో చెప్పారు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారని, ఎవరు నాగేష్ అని అనుకుంటా. నిజంగా రామగిరి ప్రకాష్ గారికి నిజంగా కోదండరామ్ సార్కు చిన్న కారు ఉండే, ఆ కారులోను సార్ మీరు కాళ్ళ తిరిగితే మీకు వాల్యూ ఉండదు సార్ అని అన్న ఏం చేసిండు, ఓక్స్ వ్యాగన్ సంబంధించిన లోన్ చేసిండు. ఇక సార్ మీకు తెలుసు అప్పుడు అంతే ఇప్పుడు కూడా అంతే, ఆయన డ్రెస్ అంతే, ఆయన వేసుకునే చెప్పులు కూడా అంతే. అయితే అన్న నిజంగా ఒకరి అభివృద్ధి కోసం నిజంగా పాటుపడ్డాడు. ఆ మధ్యలో కూర్చున్నామా ఏమంటారు ఇప్పుడు అన్న మాట్లాడిపోయాడు, విద్యాసాగర్ అన్న దయచేసి చేతులను ఎత్తారు ఎవరైనా బాగుంటుందన్న మళ్ళీ మిమ్మల్ని చూసుకోవడం ఇది ఆర్మీలో జరుగుతుంది. ఇది ఆర్మీలా సంవత్సరానికి ఒకసారి ఎవరు బ్రతుకున్నారు, ఎవరు తాళం చేసారు, ఎవరి వెబ్సైట్స్ ఎట్టున్నాయని ఆర్మీలో ఒక కార్యక్రమం జరుగుతుంది. అక్కడ ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. తిరిగి అందరినీ చూసుకోవడానికి నాకు ఒక అవకాశం వచ్చింది. నిజంగా మా విద్యాసాగర్ అన్నాను కానీ, మా నాగేష్ పటేల్ అన్నాను కానీ, అదేవిధంగా మా కొడుకును, అదేవిధంగా ఉప్పు సుధాకర్ కానీ, ఇంకా తెలిసిన మిత్రులు మా నరసింహ అన్నాను, ఇంకా చాలా మంది అన్న పేరు మర్చిపోయాను కానీ ముఖాలు ఎందుకంటే నర్సన్న గారు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఒక ఆయన ఇద్దరు మన ఆచారంలో అంటే ఉప్పల్ నియోజకవర్గంలో ఉద్యమకారుల ఈ సంఘాలు పెట్టిరు అయినా కానీ వాళ్ళు ఎన్నోసార్లు ఆఫరించారు, పోలేదు. నేను రామగిరి అన్న ప్రకాష్ అన్నకు నీకే జిందాబాద్ అన్న మన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో మళ్ళీ నేను తీసుకొని వస్తాను ఆయనకు మాటించిన నేను ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమానికి నీడనే ఉండి వెన్నెముకనే ఉండి అండగా ఉండి దీన్ని బలపరచడానికే సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నానని ఈ యొక్క వేదిక ద్వారా మీకు నిజంగా ప్రతిజ్ఞ చేస్తున్నా. ఖచ్చితంగా మేము స్పీకర్ కావడానికి కారణం కేవలం మాకు తెలంగాణ ఉద్యమం. మాకు మైక్ పట్టి మాట్లాడే ధైర్యం లేకుండే, సబ్జెక్టు కూడా లేకుండే. అప్పుడు పుస్తకాలు చదివి చేసి ఇక కేసీఆర్ గారు తెలుసు కదా, హేమంత్ రెడ్డి గారు చెప్తే కేసీఆర్ కవితకు నందిని సిద్ధారెడ్డి వీళ్ళని పెట్టి పుస్తకాలు ఇచ్చి ఏ విధంగా అయితే వాళ్ళకి శిక్షణ ఇచ్చారో ఆ విధంగా మేము కూడా తీసుకొచ్చి అసలు ఏది చరిత్ర అని సలాం హైదరాబాద్ లో కూడా దొరుకుతుంది. ఆ పుస్తకం చదివి ఎన్నో హైదరాబాద్ విషయాలు తెలుసుకొని మేము కూడా మాట్లాడడం చేయడం జరిగింది. నాకు ఇచ్చిన అవకాశానికి చాలా చాలా సంతోషమన్నా. మరి ఒకసారి మళ్ళా ఇదే ఉద్యమ కారణతోటి నిజంగా బహిరంగ సభ ప్లాన్ చేస్తున్నారు. ఇవి చిన్న అంశాలు, ఇవి మన ఐక్యత ముందు ఇవి ఒక పెద్ద ఇవి కావు. మనం కనుక బహిరంగ సభ ప్లాన్ చేస్తే గవర్నమెంట్ కనుక దించగలుగుతుంది. నిన్ననే నాకు చిన్న ఏమంటారు ఒక సమాచారం అందింది, కపిలవాయి దిలీప్ కుమార్ గారు కాంగ్రెస్ వీడి మళ్ళా ఏదో పార్టీలో జాయిన్ అయిందట. ఇటువంటి భేదాలను కొంతమంది పిలుచుకుంటే వాయిస్ పోతుంది, మనం అధికార పార్టీ కూడా చుక్కలు చూపెట్టగలుగుతాం. ఇది మనం చేయాలి. చాలా మనకు ఈ యొక్క స్టీరింగ్ కమిటీ దీంట్లో కూడా ఒక స్టీరింగ్ కమిటీ కోర్ కమిటీ వేసుకొని మనం ఇది ముందు తీసుకోవాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి మరీ హృదయం తెలియజేస్తూ జై తెలంగాణ. అలవాటు తప్పినట్టు అయిపోయింది, అలవాటు తప్పింది. జై తెలంగాణ. ఈ తెలంగాణ మాటకు ఆంధ్రలో అబ్బా మామూలు ఉండే పరిస్థితి, మళ్ళీ అవకాశం వస్తుంది. చాలా సంతోషం. థ్యాంక్ యూ అన్న ప్రకాశం.